హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఈ వీడియోలో కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. కౌంట్ ఇఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి కౌంట్ ఆఫ్ ఫంక్షన్స్ని ఓరల్గా ఒక రివ్యూ చేసుకుందాం. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన వాల్యూస్ అన్నిట్లోంచి న్యూమరికల్ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. కౌంటా ఏం చేస్తుంది? అన్ని వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. అయితే ఇక్కడ కౌంట్ ఫంక్షన్లో మనకి ఏంటి అంటే నేను ఒక స్పెసిఫిక్ వాల్యూని కౌంట్ చేయాలి అంటే, స్పెసిఫిక్ వాల్యూ అంటే ఇక్కడ స్పెసిఫిక్ నెంబరే కావచ్చు, లేకపోతే కౌంటా తీసుకుంటే స్పెసిఫిక్ టెక్స్టే కావచ్చు. నేను కౌంట్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. దానికోసం మనము కౌంట్ ఇఫ్ అనే ఒక ఫంక్షన్ని వాడతాం. ఈ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది మనకి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఇచ్చిన వాల్యూస్లో నాకు ఒక స్పెసిఫిక్ వాల్యూని కౌంట్ చేయాలి. అన్ని వాల్యూస్ కౌంట్ వాడితే అన్ని వాల్యూస్ అవుతాయి, అన్ని న్యూమరికల్ వాల్యూస్ అవుతాయి. కౌంటా వాడితే అన్ని టెక్స్ట్ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్, సింబల్స్ కూడా వస్తాయి. అదే కౌంట్ ఇఫ్ అనేది దేనికి వాడతాము అంటే ఒక స్పెసిఫిక్ పర్టికులర్ వాల్యూని కౌంట్ చేయడానికే మనం వాడతాము. సో దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఎక్సెల్ షీట్లో చూపిస్తాను. సో ఎక్సెల్ షీట్లోకి వస్తే మనం ఇక్కడ ఫస్ట్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్న చూద్దాం. ప్రస్తుతం ఈజ్ ఈక్వల్ టు పెట్టలేదు మీకు చూపెట్టడం కోసం. కౌంట్ ఇఫ్ రేంజ్ కామా క్రైటీరియా. సో ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే కౌంట్ ఇఫ్ అనేది ఫంక్షన్, రేంజ్ అనేది ఏంటంటే ఎక్కడి వాల్యూస్ని, క్రైటీరియా అనేది ఏంటంటే ఏ వాల్యూస్ని కౌంట్ చేయాలి అనేది. ఈ రేంజ్ అనేది ఏంటి, ఎక్కడ వాల్యూస్ని కౌంట్ చేయాలి. క్రైటీరియా అనేది ఏంటి, ఏ వాల్యూస్ని కౌంట్ చేయాలి అనేది. సో ఇప్పుడు దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను. చూడండి, ఈ టేబుల్లోకి వస్తే ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 20 మంది స్టూడెంట్స్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది కట్టారు అనేది కావాలి. నాకు ఎంత అమౌంట్ కట్టారు, ఎవరు కట్టారు అనేది కాదు. పర్టికులర్ 9th క్లాస్ నుంచి ఎంతమంది ఫీజు కట్టారు అనేది మనకు కావాలి. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, అంతేనా? ఇది రేంజ్ వస్తుంది. వీటిల్లో మనం ఏది కౌంట్ చేయాలి, ఈ పర్టికులర్ 9th క్లాస్ని. సో దాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అని చెప్పేసి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, B2 నుంచి B21 వరకు ఇది రేంజ్ వస్తుంది. కామా క్రైటీరియా. క్రైటీరియా అనేది ఏంటి, మనకి ఇక్కడ నెంబర్ ఉందా లేకపోతే టెక్స్ట్ ఉందా ఏముంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. నెంబర్ ఉంటేనేమో డైరెక్ట్ నెంబర్ ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మనము తీసుకున్నది ఏంటి అంటే టెక్స్ట్. మనకు చూడ్డానికి ఇది రోమన్ నెంబరే కావచ్చు, కానీ మనం వాడేది ఏంటి అంటే లెటర్సే. రోమన్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్. సో ఇక్కడ XI అన్నట్టు మనకి కంప్యూటర్ అంటే ఎక్సెల్ టర్మినాలజీలో ఇది ఏ వాల్యూ కింద వస్తుంది అంటే నెంబర్ 9 కింద రాదు మనకి. సో అదేంటి అంటే XI కిందే వస్తుంది. మరి XI అనేది ఏంటి, టెక్స్ట్. ఎప్పుడైనా ఒక ఫార్ములాలో కానీ ఫంక్షన్లో కానీ మీరు టెక్స్ట్ యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని డబల్ కోట్స్లో పెట్టాలి. సో డబల్ కోట్స్ పెట్టేసి XI పెట్టేసి బ్రాకెట్ క్లోజ్. రైట్, చూడండి, కౌంట్ ఇఫ్ ఈజ్ ద ఫంక్షన్. ఈ B2 to B21 అనేది ఏంటి, రేంజ్. అండ్ XI అనేది ఏంటంటే క్రైటీరియా. అంటే ఈ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే B2 నుంచి B21లో IX అనేది ఏవైతే ఉన్నాయో వాల్యూస్ వాటన్నిటిని కౌంట్ చేస్తుంది. ఎంటర్. సో టోటల్ ఎంతమంది కట్టారు 9th క్లాస్లో అంటే 3 మెంబర్స్ కట్టారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9th క్లాస్ అన్న, జస్ట్ ఇది మన హెడ్డింగ్ కోసం, జస్ట్ ఫర్ హెడ్డింగ్ మనకు అర్థం కావడం కోసం. మీరు ఏ క్లాస్కైనా పెట్టుకోండి, ఫార్ములా మాత్రం అలాగే రాయాలి. రైట్, థ్యాంక్ యూ.